హాయ్ హలో మ్యాంగో లవర్స్, నేను మీ భాస్కర్ రెడ్డి. వన్ డే బ్యాక్ ఒక వీడియోను పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోలో ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలనుకున్నా. కాకపోతే ఆ క్లారిఫికేషన్ ఇస్తే వీడియో చాలా లెంతీగా అవుతుందని చెప్పేసి నిన్న క్లారిఫికేషన్ ఇవ్వలేదు. సో దానికి సంబంధించి ఒక వీడియో ఇది. అదేంటంటే ఇప్పటి వరకు నేను నాకు ఉండబడేటువంటి 250 మొక్కలు ఏవైతే పాత మొక్కలు ఉన్నాయో అవి వాటి వయసు వచ్చేసి 23 నుండి 25 సంవత్సరాల వరకు మధ్యలో ఉంటుంది. అది వాటికి సంబంధించి ఇంతవరకు జనరల్ ఫార్మింగ్నే నేను రన్ చేయడం జరిగింది. అంటే బయట మనకి మన ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఎక్కువ మంది ఫార్మర్స్ జనరల్ ఫార్మింగ్నే చూజ్ చేసుకుంటారు. ఎందుకంటే ఈ ఆర్గానిక్ వే అనేది ఒక్కోసారి పర్ఫెక్ట్ రిజల్ట్స్ రావచ్చు రాకపోవచ్చు అన్న ఇంటెన్షన్లా క్రాప్ ఎక్కడ లాస్ అవుతామో అన్న ఉద్దేశంతో మరీ అంత క్యూరియాసిటీ తోటి మనం ఏ పనిని కూడా అందులో ఏ ఒక్క పనిని మిస్టేక్ చేసినా కానీ వస్తుందో రాదో అన్న ఇంటెన్షన్లో ఈ ఆర్గానిక్ వేని చాలామంది చూజ్ చేసుకోవడానికి ఇష్టపడరు. సో అలా కాకుండా ఇప్పుడిప్పుడు వస్తున్నటువంటి యంగ్ ఫార్మర్స్ ఎక్కువ ఆర్గానిక్ వేని సెలెక్ట్ చేసుకోవడం, చూజ్ చేసుకోవడం లాంటివి చేస్తున్నారు. సో నేను ఇచ్చే క్లారిఫికేషన్ ఏంటంటే, ఇప్పటి వరకు నేను చేసినటువంటి ఓల్డ్ వీడియోస్ అన్నీ జనరల్ మ్యాంగో ఫార్మింగ్ సంబంధించినటువంటి వీడియోస్ అవి. అందులో బయట మనకి బయట మార్కెట్లో మనకు దొరికేటువంటి పెస్ట్ కంట్రోల్స్ కానీ, ఫంగిసైడ్ కంట్రోల్స్ కానీ, న్యూట్రిషన్స్ కానీ వాటిని తీసుకొచ్చి మనం నా తోటలో నేను ఏ విధంగా మీకు అంటే ఏ విధంగా జనరల్గా మనం వచ్చే డిసీజ్ కంట్రోల్ కానీ, పెస్ట్ కంట్రోల్ కానీ వాటికి సంబంధించి ప్రాక్టికల్ వీడియోస్ ప్రాక్టికల్ వేలో నేను నా ఫామ్లో స్ప్రే చేసి వచ్చినటువంటి రిజల్ట్స్ని ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోగా షూట్ చేసి నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను. సేమ్ అదే తరహాలో ఇప్పుడు నేను కొత్తగా పెట్టినటువంటి 300 బంగినపల్లి మొక్కలు కానీ, ఒక 100 దశేరి కానీ, మరో 300 కేసరి కానీ, ఈ మొక్కలకు సంబంధించినటువంటిది మ్యాంగో ఫార్మింగ్ని కొత్తగా ఇవి 5 ఇయర్స్, ఒకటి 4 ఇయర్స్ ఉంటుంది, ఇంకొకటి 5 ఇయర్స్ ఉంటుంది, ఒకటి 6 ఇయర్స్ ఉంటుంది. వీటికి తక్కువ వయసులో ఉన్నప్పుడు వీటికి ఏదైనా మనం ఒక ప్రాసెస్ని అలవాటు చేస్తే ఆ ప్రాసెస్లో వెళ్ళడం, వాటిని మౌల్డ్ చేయడం మనకు ఈజీ వే అవుతుంది. కాబట్టి ఈ స్టార్టింగే వీటిని నేను ఆర్గానిక్ వేలో తీసుకెళ్ళాలని చూస్తున్నాను. సో ఈ ఆర్గానిక్ వేలో ఇప్పుడు జనరల్ మ్యాంగో ఫార్మింగ్లో ఎదురయ్యేటువంటి సమస్యలు ఈ ఆర్గానిక్ మ్యాంగో ఫార్మింగ్లో కూడా ఎదురవుతాయి. ఏంటిదంటే డిసీజ్ కంట్రోల్ కానీ, పెస్ట్ కంట్రోల్ కానీ, లేకపోతే న్యూట్రిషన్స్ కానీ. కాకపోతే ఆర్గానిక్ వేలో మనం ఎక్కడ ఏ ప్రోడక్ట్స్ని ఏ షాప్ నుండి ఏ ప్రోడక్ట్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నాన్ ఆర్గానిక్ మ్యాంగో ఫార్మింగ్లో కెమికల్ని యూజ్ చేస్తూ మనం ఫార్మింగ్ చేయడం జరుగుతుంది. కొన్ని పెస్ట్ని కంట్రోల్ చేయాలన్నా, ఫంగస్ని కంట్రోల్ చేయాలన్నా కానీ కొన్ని డిఫరెంట్ ఫంగిసైడ్స్ కానీ, డిఫరెంట్ పెస్ట్ కంట్రోల్స్ కానీ యూజ్ చేయాల్సి వస్తుంది. సేమ్ తరహాలో అంటే ఇక్కడ ఆర్గానిక్ వేకి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. లైక్ ఎట్లా అంటే బయో ప్రోడక్ట్స్ కొన్ని మనకు బయట షాప్లలో దొరుకుతాయి. వాటికి సంబంధించి వీటికి సంబంధించి ఫార్మర్ సైడ్ నిలబడి చూస్తే ఇక్కడ మనం ఎవ్రీ ఇయర్ జనరల్ ఫార్మింగ్లో మనం ఎవ్రీ ఇయర్ ఇన్వెస్ట్ చేసేటువంటి అమౌంట్ కొంచెం హెవీగానే ఉంటుంది. పెస్ట్ కంట్రోల్స్ కానీ, ఫంగిసైడ్ కంట్రోల్స్ కానీ, న్యూట్రిషన్స్ కానీ, మనం టైం టు టైం ఈల్డ్ తీసుకోవాలనుకున్న, టైం టు టైం ఫ్లవరింగ్ కానీ, బర్డ్ ఫార్మేషన్ కానీ రావాలనుకున్న, వచ్చినటువంటి క్రాప్ని మంచిగా నిలుపుకోవాలనుకున్నా కానీ మనం టైం టు టైం చేయాల్సి వస్తుంది. సో అది కొంచెం ఖర్చుతో కూడుకున్నది. ఆ ఖర్చును తగ్గించుకోవడం కోసం మనం ఈ ఆర్గానిక్ వేలో వెళ్తే ఎలా ఉంటుంది, ఈ యొక్క క్లారిఫికేషన్ ఇవ్వడం కోసం ఈ వీడియోని చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ ఆర్గానిక్ వేలో ఎంతవరకు ఇది జనరల్ ఫార్మింగ్ కంటే బెటర్గా ఉంటుంది అనేది చూపించాలనుకుంటున్నా. అట్లా అని చెప్పి జనరల్ ఫార్మింగ్ వరస్ట్ అని నా ఉద్దేశం కాదు, ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది బెస్ట్ అని కాదు. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఫార్మర్స్కి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం వల్ల ఫార్మర్ సైడ్లో ఎవ్రీ ఇయర్ పెట్టే ఇన్వెస్ట్మెంట్లో ఒక 50% వరకు తగ్గుతుంది అని చెప్పేసి నా మిత్రుడు చెప్పడం జరిగింది నాతో. సరే ఇది ఎంతవరకు కరెక్టు? ఒకవేళ బిగ్ సైజ్ ఆర్చర్డ్స్ అంటే పెద్ద తోటలలో ఇది ఇంప్లిమెంట్ చేస్తే కనుక మనకి ఎంతవరకు ఖర్చు తగ్గుతుంది, ఈ డిసీజ్ అనేటివి కంట్రోల్ అవుతాయా? ఇప్పుడు ఈ ఆర్గానిక్ వేలో వెళ్ళడం వల్ల డిసీజ్ కానీ, ఫంగస్ కానీ,
న్యూట్రిషన్స్ కానీ అనుకున్న మోతాదులో చెట్లకు సరిపోతుందా సరిపోదా, ఎవ్రీ ఇన్ఫర్మేషన్ నేను ప్రాక్టికల్గా చేస్తూ ఆ ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ని నేను వీడియో రూపంలో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకా ఇంకేమైనా పద్ధతులు ఉంటే కూడా మీరు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అట్ ద సేమ్ టైం నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని ఇప్పటిదాకా నేను చేసుకుంటూ వచ్చినటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ని అంతా నేను వీడియో రూపంలో నేను మీ ముందు ఉంచుతాను. అట్ ద సేమ్ టైం ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఆర్గానిక్ వేని మాత్రం నేను కొత్తగా స్టార్ట్ చేసుకున్నటువంటి 5 years ప్లాంట్స్ ఒకటి, 6 years ప్లాంట్స్ ఒకటి, ఇప్పటి వరకు స్టార్ట్ చేసింది కూడా అదే. ఇప్పుడు ఇది ఫస్ట్ క్రాప్ కాబట్టి ఈ ఫస్ట్ క్రాప్లో డిసీజ్ కంట్రోల్ ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి ప్రొడక్ట్స్ వాడాలి, ఎంత ఖర్చు వస్తుంది మనకి, ఎండ్ ఆఫ్ ద డే మనకి ఈల్డ్ ఎట్లా బెటర్గా ఉంది. ఎందుకంటే నేను ఆల్రెడీ జనరల్ మ్యాంగో ఫార్మింగ్ నేను చేసిన కాబట్టి ఓల్డ్ మెథడ్లో ఈ ఆర్గానిక్ అనేది ఇది మనకు ఎంతవరకు సూటబుల్గా ఉంటుంది, ఎంతవరకు మనకు ఖర్చును తగ్గిస్తుంది, ఎంతవరకు రిజల్ట్స్ ఇస్తుంది, బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది, దీనికి కంపారిజన్కి సంబంధించినటువంటి ఒక ప్రాసెస్ ఇది, ఒక వే ఇది. సో ఈ వేలో జనరల్ మ్యాంగో ఫార్మింగ్ నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి దానికి సంబంధించిన వీడియోస్ కూడా నేను చేయాల్సి వస్తుంది, చేస్తాను. అట్ ద సేమ్ టైం ఆర్గానిక్ మ్యాంగో ఫార్మింగ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని కూడా నేను చేయడం జరుగుతుంది. దీని వీడియోస్ దాని వీడియోస్ రెండు, ఆర్గానిక్ మ్యాంగో ఫార్మింగ్ వీడియోస్, నాన్ ఆర్గానిక్ మ్యాంగో ఫార్మింగ్ వీడియోస్ రెండింటినీ కలిపి ఈ ఒక్క ఛానల్లోనే నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్ రూపంలో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ మ్యాంగో లవర్స్.